వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా 5 ఏళ్లు పాలన సాగించారని తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన కొనసాగిందన్నారు. కువైట్లో జరిగిన ప్రవాసాంధ్ర రెడ్డి సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే లెగసీని తీసుకొని జగనన్న ఇంకో అడుగు ముందుకేసి పేదవాడికి అవన్నీ కూడా చేస్తూనే, అంటే పేదవాడికి విద్య విషయంలో ఇంగ్లీష్ మీడియం కావచ్చు, వైద్య విషయంలో ఈరోజు 17 మెడికల్ కాలేజీలు కావచ్చు, గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కావచ్చు, మరి ఈ రకంగా వాళ్ళకి కావాల్సిన, అంటే వాళ్ళ బతుకులు ఎట్లా బాగుపడతాయని ఆలోచన చేసి వాళ్ళకి కావాల్సిన మంచి చేస్తూనే, మరోవైపు పేదవాడికి ఆర్థిక సాయం చేస్తూనే పేదవాడి ఆత్మగౌరవానికి నిలబెట్టాలా. పేదవాడు ఏది కూడా తనకు కావాల్సిన దాన్ని ఎవరిని అడుక్కోకూడదు, ఎవరి చుట్టూ తిరగకూడదు అని చెప్పి ఈరోజు 15,004 గ్రామ సచివాలయాలు పెట్టి వాటిలో 1,25,000 మందిని రిక్రూట్ చేసి 2.5 లక్షల మంది వాలంటీర్లను పెట్టి ప్రతి ఇంటికి మీకేం కావాలో మీ ఇంటి వద్దకే సేవలు వస్తాయని పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు మన జగన్మోహన్ రెడ్డి అని నేను గర్వంగా చెప్తున్నాను.